ఓకే స్టూడెంట్స్, వెల్కమ్ టు మై ఛానల్ వన్స్ అగైన్. ఇప్పుడు మనం లాస్ట్ వీడియోలో సెన్సేషన్ గురించి చూసాం కదా. ఇప్పుడు మనం పర్సెప్షన్ గురించి చూద్దాం. ఓకే, రెండు కొంచెం ఇంటర్ రిలేటెడ్గా ఉంటాయి, బట్ కన్ఫ్యూజ్ అవ్వద్దండి. వీ హ్యావ్ డిఫరెన్షియేషన్స్ ఆల్సో. ఓకే, సో అసలు పర్సెప్షన్ అంటే ఏంటి? పర్సెప్షన్ ఈజ్ ద ప్రాసెస్ ఆఫ్ గెట్టింగ్ టు నో ఆబ్జెక్ట్స్ అండ్ ఆబ్జెక్టివ్ ఫ్యాక్ట్స్ బై యూజ్ ఆఫ్ సెన్సెస్. సెన్సెస్ అంటే ఏంటి? ఇది ఒక ప్రాసెస్. దేనికి? టు గెట్టింగ్ టు నో ఆబ్జెక్ట్స్. ఎందుకు? ఆబ్జెక్ట్స్ గురించి తెలుసుకోవడానికి అండ్ ఆబ్జెక్ట్కి సంబంధించిన ఫ్యాక్ట్స్ని తెలుసుకోవడానికి. అది దేని ద్వారా? సెన్సెస్ ద్వారా, మనకున్న సెన్సెస్ హెల్ప్తో. ఓకే, ఆ ప్రాసెస్నే అంటే మనకున్న సెన్సెస్ హెల్ప్స్ని ఉపయోగించి ఆబ్జెక్ట్ యొక్క ఫ్యాక్ట్ని కనుక మనం తెలుసుకోగలిగితే ఆ ప్రాసెస్ని పర్సెప్షన్ అంటాం. ఓకే, the process of interpretation of sensation according to experience. ఓకే, అంటే ఏం చేసాం? ద ప్రాసెస్ ఆఫ్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ సెన్సేషన్. ఇంటర్ప్రిటేషన్ అంటే సెన్సేషన్ని దానికి సంబంధించిన అదర్ సరౌండింగ్స్ని కలిపి తెలుసుకోవడాన్ని ఇంటర్ప్రిటేషన్ అంటాం. ఆ ఎక్స్పీరియన్స్ మొత్తాన్ని ఏమంటామో పర్సెప్షన్ అంటాం అని రైబర్న్ అనే సైకాలజిస్ట్ చెప్పారు. It is the mental process by which we get knowledge of objective facts. అంటే మనకి ఇప్పటిదాకా సెన్సేషన్ అంటే ఏంటి? ఒక ఆబ్జెక్ట్ని టచ్ చేసి మనం సెన్స్ ఫీల్ అవుతాం అంతే. బట్ ఇక్కడ అలా కాదు. ఆబ్జెక్ట్ని సెన్స్ అయ్యి దాన్ని టచ్ చేసి దానిలో ఉండే ఆబ్జెక్టివ్ ఫ్యాక్ట్స్ గురించి కూడా మనం తెలుసుకుంటాం. అంటే అదే అంటే ఎలా అంటే ఇప్పుడు మనం ఒక ఆబ్జెక్ట్ని మనం టచ్ చేశాక మన స్కిన్ నుంచి మనకు సెన్స్ వెళ్ళాక స్టిమ్యులస్ అయ్యాక దాని గురించిన ఇన్నర్ థింగ్ అంటే దాన్ని మనకి రకరకాల సెన్సేషన్స్ వస్తాయండి. అంటే ఎలా అంటే ఇప్పుడు సపోజ్ మనకి ప్రతి ఒక్కరికి సెన్సేషన్ కామన్. అంటే ఎలా అంటే ప్రతి ఒక్కరికి జాస్మిన్ ఫ్లవర్ ఉందనుకోండి, ఆ జాస్మిన్ ఫ్లవర్ నుంచి వచ్చే సెన్సేషన్ కానివ్వండి, ఆ స్మెల్ కానీ కామన్. బట్ కొంతమందికి అది నచ్చుద్ది, కొంతమందికి అది నచ్చదు. అది వాళ్ళ ఇన్నర్ పర్సెప్షన్. వాళ్ళ ఇన్నర్ పర్సెప్షన్ ఏంటది? దాని ఫ్యాక్ట్ ఏంటి? వాళ్ళకి ఒకరికి నచ్చుద్ది, ఒకరికి నచ్చదు. అది పర్సెప్షన్. సో పర్సెప్షన్ బిలాంగ్స్ టు నోయింగ్ ఎక్స్పీరియన్స్. ఇట్ ఈజ్ ఎ కాగ్నిటివ్ ప్రాసెస్. ఓకే, ఇంకా బాగా చెప్పాలి అంటే పర్సెప్షన్ గురించి, పర్సెప్షన్ ఈజ్ సెన్సేషన్ కంబైన్డ్ విత్ మీనింగ్ డిరైవ్డ్ ఫ్రమ్ అవర్ పాస్ట్ ఎక్స్పీరియన్సెస్. ఓకే, అర్థమైంది కదమ్మా? పర్సెప్షన్ అంటే ఏంటి? ఇట్ ఈస్ నథింగ్ బట్ ద సెన్సేషన్ కంబైన్డ్ విత్ మీనింగ్ అండ్ డిరైవ్డ్ ఫ్రమ్ అవర్ పాస్ట్ ఎక్స్పీరియన్స్. అంటే మనకున్న పాస్ట్ ఎక్స్పీరియన్సెస్ని యూజ్ చేసుకొని మనం దేన్నైతే సెన్స్ చేసామో దానికి సంబంధించి ఇంటర్నల్గా మనం ఒక ఐడియాకి రావడం అనేది మన పర్సెప్షన్. ఓకే, సో ఇక్కడ రాసాను చూడండి, పర్సెప్షన్ ఇస్ ఈక్వల్ సెన్సేషన్ ప్లస్ మీనింగ్. ద నాలెడ్జ్ ఆఫ్ ఆబ్జెక్ట్ విచ్ కమ్స్ త్రూ సెన్సేషన్ ఇట్ గివ్స్ నాలెడ్జ్ అబౌట్ కాగ్నిషన్ ఆఫ్ ఆబ్జెక్ట్స్. ఓకే, అసలు ఇదంతా కాదు, ముందు సెన్సేషన్కి పర్సెప్షన్కి మధ్య ఉన్న డిఫరెన్సెస్ కనుక్కుందాం మనం. ఈ డిఫరెన్సెస్ కనుక మనం తెలుసుకోగలిగితే మనకు పూర్తిగా పర్సెప్షన్ అంటే ఏంటో అర్థమైపోయింది. సెన్సేషన్ ఇదేంటమ్మా? సింపుల్ మెంటల్ ప్రాసెస్. అంటే సెన్సేషన్లో ఏమవుతుంది? మనకి ఒక ఆబ్జెక్ట్ని కానీ ఒక థింగ్ని కానీ మనం సెన్స్ చేస్తే అది సిమ్యులస్ అయిపోయి మనకేమవుతుంది? మన బ్రెయిన్కి సిగ్నల్ ఇస్తుంది, స్టిమ్యులేషన్ని. ఆ బ్రెయిన్ మనకి చెప్పుద్ది సెన్సేషన్ వచ్చింది రా అబ్బాయి అని. ఓకే, ఇదేంటి? ఇట్స్ ఎ కాంప్లెక్స్ మెంటల్ ప్రాసెస్. అంటే ఏంటి? సెన్సేషన్ వచ్చాక ఆ సెన్సేషన్ని నీ బ్రెయిన్ ఏ విధంగా అర్థం చేసుకుంటుంది అనేది పర్సెప్షన్. ప్రాసెస్ ఆఫ్ రిసీవింగ్ ఇన్ఫర్మేషన్ వయా అవర్ 5 సెన్సెస్ విచ్ కెన్ బి ఎక్స్పీరియన్స్డ్ అండ్ ఇంటర్ప్రిటెడ్ బై ద బ్రెయిన్. సెన్సేషన్ అంటే ఏంటి? ఇంకా ఏం చెప్పుకోవచ్చు? ప్రాసెస్ ఆఫ్ రిసీవింగ్ ఇన్ఫర్మేషన్ వయా 5 సెన్సెస్. మన 5 సెన్సెస్ ద్వారా మన ఇన్ఫర్మేషన్ తీసుకొని దాన్ని ఎక్స్పీరియన్స్ అయ్యి బ్రెయిన్ ద్వారా ఇంటర్ప్రిటెడ్ అయ్యే ప్రాసెస్ సెన్సేషన్. ఇదేంటి? ప్రాసెస్ ఆఫ్ ఇంటర్ప్రిటింగ్ ద ఇన్ఫర్మేషన్ అక్వైర్డ్ త్రూ ద 5 సెన్సెస్ అకార్డింగ్లీ. అంటే మన 5 సెన్సెస్ నుంచి ఇక్కడ సెన్సేషన్ నుంచి మనం కొంత ఇన్ఫర్మేషన్ తీసుకున్నాం కదా, ఆ ఇన్ఫర్మేషన్ని ఏం చేస్తుంది పర్సెప్షన్ అనేది? ఇంటర్సెప్ట్ చేస్తుంది. ఓకే, అంటే అనలైజ్ చేస్తుందమ్మా. ఓకే, నెక్స్ట్ స్టిమ్యులస్ ఇస్ ద సోర్స్ విచ్ అబ్టైన్స్ ఫ్రమ్ సెన్సరీ ఆర్గన్స్. మీకు ఇందాక సెన్సేషన్ గురించి చెప్పేటప్పుడే చెప్పాను, స్టిమ్యులస్ అనే కాన్సెప్ట్ వచ్చిందమ్మా. స్టిమ్యులేషన్ అనే మన సెన్సరీ ఆర్గాన్స్కి మెయిన్ సోర్స్ అని. బట్ పర్సెప్షన్కి ఏంటి? అలా కాదు.
ఆబ్జెక్ట్కి సంబంధించిన దేన్నైతే మనం సెన్స్ చేస్తున్నామో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇస్ ద సోర్స్ విచ్ సెంట్ టు ద బ్రెయిన్ త్రూ సెన్సేషన్. ఓకే, ఇక్కడ ఇన్ఫర్మేషన్ మెయిన్, ఇక్కడ స్టిమ్యులేషన్ మెయిన్. ఇక్కడ రిజల్ట్ ఈస్ పర్సెప్షన్. సెన్సేషన్ చేస్తే మనకి సెన్సేషన్ మూలంగా మనకి ఏమొచ్చుద్ది అంటే నెక్స్ట్ పర్సెప్షనే వచ్చింది. రిజల్ట్ ఇన్ ఇంటర్ప్రెటింగ్ అండ్ గివింగ్ మీనింగ్ టు ద ఇన్ఫో రిసీవ్డ్. ఇది పర్సెప్షన్. పర్సెప్షన్లో ఉండే ఎండ్ రిజల్ట్ అనమాట ఇది. సో సెన్సేషన్ అంటే ఇంకా ఏంటి? ఇట్ ఈస్ ద అబ్స్ట్రాక్షన్ ఆఫ్ ది మైండ్. ఇట్ ఈస్ ద యాక్చువల్ కాంక్రీట్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ ది మైండ్. అబ్స్ట్రాక్షన్ ఆఫ్ మైండ్ అంటే మెంటల్గా, అంటే లోపలగా ఉండే ఒక బేసిక్ అమ్మ, అంటే ఒక బేసిక్ నేచర్ ఆఫ్ ది మైండ్. ఒక సెన్సేషన్ గురించి తెలుసుకునే ఒక బేసిక్ ఇది. బట్ ఇది అలా కాదు, యాక్చువల్ కాంక్రీట్ ఎక్స్పీరియన్స్. ఆ సెన్స్ ఏదో తెలుసుకుంటాం, దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ తీసుకుంటాం, దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ని మన బ్రెయిన్లో స్టోర్ చేసుకుంటాం. ఓకే, ఏ జనరల్ బయోలాజికల్ ప్రాసెస్. ఓకే, మోర్ దాన్ సైకలాజికల్ సిగ్నిఫికెన్స్ ఇది. జనరల్ బయోలాజికల్ ప్రాసెస్ ఇది. ఇదేంటి? సైకలాజికల్ సిగ్నిఫికెన్స్ అంటే ఏంటి? ఇక్కడ బయోలాజికల్గా ఎక్స్టర్నల్ వరల్డ్లో ఉండేదాన్ని సెన్స్ చేసేసేసి మనం తెలుసుకుంటున్నాం. బట్ ఇక్కడ ఏంటి? సైకలాజికల్గా దాన్ని అనలైజ్ చేస్తున్నాం. ఓకే, చూడండమ్మా, ఇక్కడ సెన్సేషన్కి బెస్ట్ ఎగ్జాంపుల్ ఇచ్చాం. హియరింగ్ యువర్ రింగ్ టోన్ ఇస్ ద ఎగ్జాంపుల్. అంటే మనం మన ఆడిటరీ సెన్సేషన్ ఉంది కదమ్మా, మన ఆడిట్ సెన్సేషన్ ద్వారా మనం ఏం చేసాం? ఒక సాంగ్, ఒక సెల్ ఫోన్లో రింగ్ టోన్ విన్నాం అనుకుందాం. అదేంటి? సెన్సేషన్, ఒక రింగ్ టోన్ విన్నాం. పర్సెప్షన్ అంటే ఏంటి? రికగ్నైజింగ్ ద సాంగ్ రిలేటెడ్ టు ద రింగ్ టోన్. ఇది పర్సెప్షన్. ఇప్పుడు మీకు బెస్ట్ ఎగ్జాంపుల్, ఈ ఎగ్జాంపుల్తో మీకు అర్థమైపోయి ఉండొచ్చు. ఓకే, సో ఒక రింగ్ టోన్ వినడం ఏమో సెన్సేషన్, ఒక రింగ్ టోన్ వచ్చింది అని మనకు బ్రెయిన్కి తెలియడం సెన్సేషన్. అలా కాకుండా ఆ రింగ్ టోన్ ఏ పాటకు సంబంధించింది అనేది కూడా తెలిసిపోతే అది పర్సెప్షన్. ఓకే, ఇట్ డిపెండ్స్ ఎంటైర్లీ ఆన్ ద ఎక్స్టర్నల్ స్టిమ్యులస్. అంతే కదా, సెన్సేషన్ అనేది టోటల్లీ ఎక్స్టర్నల్ స్టిమ్యులేషన్ మీద ఆధారపడి ఉంటుంది. ఇట్ డస్ నాట్ ఎంటైర్లీ డిపెండ్స్ అపాన్ ద ఎక్స్టర్నల్ స్టిమ్యులస్. ఇదేంటి? ఎక్స్టర్నల్ స్టిమ్యులస్ మీద పూర్తిగా డిపెండ్ అవ్వదు, ఫుల్ ఫ్లెడ్జ్డ్గా డిపెండ్ అవ్వదు. బట్ కాంట్రిబ్యూట్స్ ఫ్రమ్ మెమరీ అండ్ ఇమాజినేషన్ ఆల్సో. దీంట్లో ఏముంటుంది? మెమరీ ఉంటుంది, మెమరీ కీ రోల్ పోషించుద్ది, అలాగే ఇమాజినేషన్ కూడా కీ రోల్ పోషించుద్ది. ఓకే, ఇట్ ఈస్ కంపరేటివ్లీ ప్యాసివ్, ఇట్ ఈస్ కంపరేటివ్లీ యాక్టివ్. ఓకే, ఈ డిఫరెన్షియేషన్స్ అన్నీ మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్, డెవలప్మెంట్ ఆఫ్ పర్సెప్షన్. పర్సెప్షన్ ఏంటి? అసలు డెవలప్ ఎలా అవుతుంది? పర్సెప్షన్ డెవలప్మెంట్ ఎలాగా? ఇక్కడ 2 స్టేజెస్ ఉన్నాయమ్మా. స్టేజ్ 1, ద స్టేజ్ ఆఫ్ ప్యూర్ సెన్సేషన్. అంటే ఏంటి? అసలు పర్సెప్షన్ ఎలా వస్తుంది ఏంటి అనేది మనం అంటే దాని ఆరిజిన్ దగ్గర, బేస్ దగ్గర నుంచి ఇన్ డెప్త్లో చూద్దాం. స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3 ఉన్నాయమ్మా. స్టేజ్ 1లో ఏంటి? ద స్టేజ్ ఆఫ్ ప్యూర్ సెన్సేషన్. ఓకే, ఇందులో ఏమవుతుంది? ద ఫస్ట్ స్టేజ్ ఇన్ ద డెవలప్మెంట్ ఆఫ్ పర్సెప్షన్. డెవలప్మెంట్ అవ్వడానికి, అదే పర్సెప్షన్ డెవలప్ అవ్వడానికి మనకి ప్రైమరీ అండ్ ఫస్ట్ స్టేజే ప్యూర్ సెన్సేషన్. ఇక్కడ ఏమవుతుంది? జస్ట్ మనం అన్ని ఆబ్జెక్ట్ని పట్టుకుంటాం అంతే. సపోజ్ ఈ పెన్ ఉందనుకోండి, ఈ పెన్ని ఇలా టచ్ చేస్తాను నేను. ఓకే, ఆల్ ద ఇంప్రెషన్స్ అండ్ ఇండివిజువల్ రిసీవ్స్ కమ్స్ ఫ్రమ్ ఎక్స్టర్నల్ ఆబ్జెక్ట్. అంతే. ఈ కండిషన్లో ఏంటి? సెన్సేషన్ అని ఉంది కాబట్టి ఇదేంటి? ఎక్స్టర్నల్ ఆబ్జెక్ట్కి సంబంధించింది, ఎక్స్టర్నల్ స్టిమ్యులేషన్కి సంబంధించింది. హియర్ నథింగ్ ఈజ్ కాంట్రిబ్యూటెడ్ బై హిస్ మైండ్. హియర్ నథింగ్ ఈజ్ కాంట్రిబ్యూటెడ్ బై హిస్ మైండ్. ఇక్కడ మైండ్ అతనికి పెద్దగా వర్క్ చేయాల్సింది ఏం లేదు. జస్ట్ ఒక సెన్స్ అయింది, ఏదో ఒక సంథింగ్, ఒక సెన్స్ అయింది అని చెప్తుంది అంతే. ఇన్ ఆర్డర్ టు నో ద టేస్ట్, స్మెల్, స్మూత్నెస్ అండ్ కలర్ వీ మస్ట్ ఎక్స్పీరియన్స్ దెమ్. ఓకే, సో అంతే కదా, మనం స్మెల్ కానివ్వండి, స్మూత్గా ఇతర తగిలిన కలర్ కానీ ఏవైనా కూడా మనకేంటి? మనకు ముందు ప్యూర్ సెన్సేషన్ అనేది కావాలి. సో ద స్టేజ్ ఆఫ్ అసైమిలేషన్. ఇందులో ఏముంటుందమ్మా? ది పర్సెప్షన్ హియర్ ఈజ్ పార్ట్లీ మేడప్ ఆఫ్ అవుట్ సైడ్ సెన్సేషన్ అండ్ పార్ట్లీ ఆఫ్ ఇన్సైడ్ సెన్సేషన్. ఇక్కడ ఏమవుతుంది? సగం పార్ట్లీ అవుట్ సైడ్, సగం పార్ట్లీ ఇన్సైడ్. సో అన్ ఇండివిజువల్ డస్ నాట్ నీడ్ టు ఎక్స్పీరియన్స్. ఇది కూడా మనం పెద్దగా ఎక్స్పీరియన్స్ అవ్వాల్సిన అవసరం ఏం లేదు. ఇది సెకండ్ స్టేజ్ డెవలప్మెంట్ ఆఫ్ పర్సెప్షన్లో. ద స్టేజ్ ఆఫ్ సింబాలిక్ పర్సెప్షన్. ఇది అసలు సెసల్ది. అట్ దిస్ స్టేజ్ పర్సెప్షన్ merely need only inside sensations and includes no outside sensations at all. ఇక్కడ మనకి 80% అవుట్ సైడ్ సెన్సేషన్స్ అనేవి లేదు. స్టేజ్ 1లో ఏంటి? కంప్లీట్లీ డిపెండ్స్ అపాన్ ఎక్స్టర్నల్ ఆబ్జెక్ట్ అండ్ అవుట్ సైడ్ సోర్స్. ఇక్కడ ఏంటి? సెకండ్ స్టేజ్లో
partly depends upon outside, partly depends upon inside. But third stage లో ఏంటమ్మా, merely need only inside sensations, outside sensation, no outside sensations at all. Okay, so with the development of language, a word or idea or symbol of an object is sufficient to bring all its sensation. Okay, with the development of లాంగ్వేజ్, ఏ వర్డ్ ఆర్ ఐడియా ఆర్ సింబల్, ఇవన్నీ ఏంటి, ఇవి చాలు వాటి సెన్సేషన్ని మనకి చెప్పడానికి. అంటే ఏంటి, ఇప్పుడు మనం దీన్ని టచ్ చేయాల్సిన అవసరం కూడా లేదమ్మా. ఇప్పుడు పర్సెప్షన్ని ఆల్రెడీ మనం ఏం చేసాం, ఒక పెన్ను నేను పట్టుకున్నాను, దీని సెన్సేషన్ నాకు తెలుసు. ఓకే, ఈ సెన్సేషన్ నాకు తెలుసు కాబట్టి నాకేంటి, ఇంకా పెన్ను సెన్సేషన్ ఎలా ఉంటుందనేది నేను పర్సెప్షన్లోకి ఊహించుకోవడానికి నేను మళ్ళీ పెన్ను పట్టుకోవాల్సిన అవసరం లేదు. జస్ట్ నేను ఒక పెన్ను అనేది నేను తలుచుకుంటే, ఆ పెన్ గురించి నేను తలుచుకుంటే నాకు దానికి సంబంధించిన పర్సెప్షన్ మొత్తం ఐడియాలోకి వచ్చాయి. ఓకే, పెన్ను ఇలా ఉంటుంది, పొడుగ్గా ఉంటుంది, ఇలా 2 వేల మధ్య పెట్టుకొని రాస్తే అక్షరాలు పడతాయి అనే విషయం ఏమైంది, నా బ్రెయిన్కి తట్టేస్తుంది. కాబట్టి ఇంకా నీడ్ లేదు. బట్ సెన్సేషన్ అలా కాదు, సెన్సేషన్ వేదనమాట. సో దిస్ ఈజ్ అబౌట్ పర్సెప్షన్. ఓకే, సో నెక్స్ట్ థింగ్ ఈజ్ కాన్సెప్ట్ ఫార్మేషన్. అసలు కాన్సెప్ట్ ఫార్మేషన్ అంటే ఏంటమ్మా? కాన్సెప్ట్ ఈజ్ ఎ ప్రాసెస్ ఆఫ్ రిప్రజెంటింగ్ ఏ కామన్ ప్రాపర్టీ ఆఫ్ ఆబ్జెక్ట్ ఆర్ ఈవెంట్స్. కాన్సెప్ట్ ఈజ్ ఎ ప్రాసెస్ ఆఫ్ రిప్రజెంటింగ్ ఏ కామన్ ప్రాపర్టీ ఆఫ్ ఆబ్జెక్ట్స్ ఆర్ ఈవెంట్స్ అని మోర్గాన్ అనే సైకాలజిస్ట్ చెప్పారు. అంటే కాన్సెప్ట్ అంటే ఏంటి? ద ప్రాసెస్ ఆఫ్ రిప్రజెంటింగ్ ఏ కామన్ ప్రాపర్టీ ఆఫ్ ఆబ్జెక్ట్స్. ఆబ్జెక్ట్స్ యొక్క కామన్ ప్రాపర్టీస్ని రిప్రజెంట్ చేసే ప్రాసెస్ని మనం ఏమంటాం? కాన్సెప్ట్ అంటాం. ఓకే, కాన్సెప్ట్ ఈజ్ ఎ ప్రాసెస్ విచ్ రిప్రజెంట్స్ ద సిమిలారిటీస్ ఇన్ అదర్వైజ్ డైవర్స్ ఆబ్జెక్ట్స్, సిచ్యువేషన్స్ ఆర్ ఈవెంట్స్ అని ఇంకొక డెఫినేషన్ చెప్పారు. అంటే అసలు కాన్సెప్ట్ ఫార్మేషన్ అంటే ఏంటో నేను చెప్తా, మీకు అర్థమయ్యే డెఫినేషన్లో నేను చెప్తా ఇప్పుడు. కాన్సెప్ట్స్ ఆర్ దోస్ థాట్స్ విచ్ మెన్షన్ థింగ్స్, ఇన్సిడెంట్స్ అండ్ క్వాలిటీస్. ఇది బాగుంది, ఈ డెఫినేషన్ బాగుందమ్మా. కాన్సెప్ట్స్ ఆర్ దోస్ థాట్స్. ఇదేంటి థాట్స్? ఇట్స్ నాట్ పర్సెప్షన్ ఆర్ సెన్సేషన్ ఆర్ అటెన్షన్. ఇదేంటి? ఇది ఒక థాట్ విచ్ మెన్షన్ థింగ్స్. ఆ థింగ్స్ గురించి, ఇన్సిడెంట్స్ గురించి, క్వాలిటీస్ గురించి మనకు తెలిసే ఒక థాట్ అనమాట. ఓకే, సో అసలు మీనింగ్ ఏంటో చూద్దాం. ఏ కాన్సెప్ట్ ఈజ్ ద సమ్ టోటల్ ఆఫ్ వాట్ వీ నో అబౌట్ ద ఆబ్జెక్ట్. అంటే ఏంటి? అది సెన్స్ చేస్తే ఎలా ఉంటుంది అనేది తెలుసు, అది పర్సెప్షన్, దాని పర్సెప్షన్ కూడా తెలుసు. ఈ రెండు కూడా తెలిసి దాని యూసేజెస్ అన్నీ తెలిస్తే అది మన కాన్సెప్ట్ ఫార్మేషన్. దాని గురించి ఒక కాన్సెప్ట్ దీనిలోకి వెళ్ళిపోతాం. ఇట్ రిఫర్స్ టు ఏ జనరలైజ్డ్ ఐడియా. ఇక్కడ ఏముంటుందమ్మా? ఇట్ రిఫర్స్ టు జనరలైజ్డ్ ఐడియా అబౌట్ ఆబ్జెక్ట్స్, పర్సన్స్ అండ్ ఈవెంట్స్. అంటే ఏంటి? ఇప్పటిదాకా ఏం చెప్పాను? పెన్ సెన్సేషన్లో ఏం చేస్తాం? పెన్ను పట్టుకుంటే నాకు సెన్సేషన్ వచ్చుద్ది, సెన్సేషన్ తెలుస్తుంది. పర్సెప్షన్లో ఏంటి? పెన్ను పట్టుకున్నా పట్టుకోకపోయినా పెన్ అనగానే అసలు పెన్ ఎలా, ఇన్ జనరల్ పెన్ అనేది ఎలా ఉంటుంది, ఏంటి, పొడుగ్గా ఉంటుంది, పట్టుకొని దాంతో ఈ రాయొచ్చు అనే విషయం నాకు అర్థమైపోయింది. కాన్సెప్ట్ అంటే ఏంటి? బ్లూ పెన్ ఒకటి ఉంది, బ్లాక్ పెన్ ఒకటి ఉంది. ఈ బ్లూ పెన్ను, బ్లాక్ పెన్ను రెండు వేరు, ఒక్కొక్కదాని ఒక కండిషన్స్లో యూస్ చేస్తాం అనే విషయం. అంటే దీనికి సంబంధించిన ఒక జనరలైజ్డ్ టోటల్ ఐడియా అనేది నా బ్రెయిన్లోకి వచ్చేస్తుంది. దాన్నే కాన్సెప్ట్ ఫార్మేషన్ అంటాం. ఓకే, సో ఇట్ స్టాండ్స్ ఫర్ ద జనరల్ క్లాస్ అండ్ నాట్ ఫర్ ద పర్టికులర్ ఆబ్జెక్ట్. బాగా గుర్తుపెట్టుకున్నామా? ఇది ఏది కూడా కాన్సెప్ట్ ఫార్మేషన్లో ఏది పర్టికులర్ ఆబ్జెక్ట్తో సంబంధం లేదు. బట్ పర్సెప్షన్, సెన్సేషన్ అలా కాదు, ఆ పర్టికులర్ ఆబ్జెక్ట్తో సంబంధం. ఇక్కడ ఏంటి మనకి? ఫర్ ద జనరల్ క్లాస్, ఒక జనరల్ క్లాస్ గురించే ఉంటుంది, నాట్ పర్టికులర్ ఆబ్జెక్ట్. దేర్ ఆర్ కాన్సెప్ట్స్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ సచ్ యాజ్ cat, tree, chair. Concepts of persons such as mother, Indian, Negro. And concepts of qualities such as honesty, obedience. ఇప్పుడు అర్థమైంది కదమ్మా కాన్సెప్ట్స్ అంటే ఏంటో. క్యాట్, క్యాట్ అంటే ఏంటి? క్యాట్ గురించి, క్యాట్ జనరల్ కేటగిరీలో క్యాట్ గురించి మొత్తం తెలుస్తుంది. ట్రీ, ట్రీ అంటే ఒక కాన్సెప్ట్, దాన్ని టచ్ చేస్తే దాని సెన్సేషన్ ఎలా ఉంటుంది, దాని పర్సెప్షన్ ఏంటి, ఆ ట్రీస్లో మళ్ళీ టైప్స్ ఏంటి, ఆ ట్రీస్లో మళ్ళీ ఎన్ని రకాలు ఉన్నాయి, ప్లాంట్స్ ఏంటి, మళ్ళీ ఇలా ఒక జనరలైజ్డ్ ఐడియా టోటల్ కాన్సెప్ట్ గురించి రావడం అంటే అది కాన్సెప్ట్ ఫార్మేషన్ అంటాం. కాన్సెప్ట్ ఆఫ్ పర్సన్స్ సచ్ యాజ్, అంటే కాన్సెప్ట్ ఆఫ్ పర్సన్స్ అంటే
ఆడ మగ ఇద్దరు ఉన్నారు, కానీ మదర్ ఫాదర్ వాళ్ళకు కాన్సెప్ట్ ఉంది చూడండి. ఆడ మగ అనేది జనరల్ పర్సెప్షన్, కానీ మదర్ ఫాదర్ అనేది ఏంటమ్మా కాన్సెప్ట్. మదర్ అంటే ఏంటి, పిల్లోడిని కనాలి, వాడిని పెంచి పెద్ద చేసి వాడికి వాళ్ళని స్కూల్కి రెడీ చేసి పంపడం, ఇవన్నీ ఏంటి మదర్ చేసే పనులు. ఫాదర్ ఏంటి, ఫాదర్ చేసే పనులు ఫాదర్ చేస్తూ ఉంటాడు. సో అంటే ఆడ మగ అనేది పర్సెప్షన్, మదర్ ఫాదర్ అనేది కాన్సెప్ట్ ఫార్మేషన్. ఓకే, సో అలాగే ఇండియన్ అమెరికన్. ఇండియన్స్ నార్మల్గా బ్రౌన్ స్కిన్ ఉంటుంది, అదే నీగ్రోస్కి చూసామనుకోండి మనకంటే బ్లాక్ స్కిన్ ఉంటుంది, అదే అమెరికన్స్కి చూస్తే వైట్ స్కిన్ ఉంటుంది. సో అంటే ఏంటి, మనుషులంతా కామన్, మనుషులు అనేది పర్సెప్షన్, బట్ అందులో ఇండియన్, నీగ్రో, అమెరికన్ ఇలా మనం డిఫరెన్షియేషన్ చేసాను చూస్తుందా, ఇదంతా ఏంటి వాళ్ళకి సంబంధించిన కాన్సెప్ట్. ఓకే, క్లియర్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఏ చైల్డ్ పర్సీవ్స్ ఏ బ్లాక్ కౌ. ఇది బెస్ట్ ఎగ్జాంపుల్ చూడండి అమ్మ. ఓ బ్లాక్ కౌని చూశాడు వాడు. అట్ ఫస్ట్ టైం హీస్ టోల్డ్ దట్ ఇట్ ఈస్ ఎ కౌ. ఫస్ట్ టైం అతను చూడంగానే ఏమైంది, అతనికి కవ్ అనే విషయం అర్థమైపోయింది, అది ఆవు అనే విషయం అర్థమైపోయింది. హీ ట్రైస్ టు ఫార్మ్ అన్ ఐడియా అబౌట్ ఇట్ లేటర్ ఆన్. దాని తర్వాత ఏం చేసుకున్నాడు వాడు, ఆవుకి ఏముంటుంది, పొడుగాటి మూత ఉంటుంది, అలాగే దానికి తోక ఉంటుంది, పాలు ఇచ్చుద్ది, ఇవన్నీ ఏంటి అతని బ్రెయిన్లోకి వెళ్ళిపోయినాయి. వెన్ హీ పర్సీవ్స్ ఏ వైట్ ఆర్ రెడ్ కౌ, ఇప్పుడు ఏంటి అతను వైట్ కానీ రెడ్ కవ్వుని కానీ చూశాడు. ఓకే, వైట్ని కానీ రెడ్ కవ్వుని కానీ చూశాడు. హీ అగైన్ మేక్స్ అన్ ఎంక్వైరీ అండ్ కమ్స్ టు దట్ దీస్ ఆర్ కౌస్. అతను మళ్ళీ ఏం చేసుకుంటాడు, ప్రీవియస్గా చూసిన దాన్ని మొత్తాన్ని బేసేజ్ వేసుకొని ఓకే ఇవి కౌస్ ఇలా ఉంటాయి అనే ఒక పర్టికులర్ ఐడియాకి వచ్చేస్తారు అనమాట. ఓకే, సో నేచర్ ఆఫ్ కాన్సెప్ట్. అసలు కాన్సెప్ట్ నేచర్ ఎలా ఉంటుంది, ఇట్స్ నాట్ కామన్ ఫర్ ఆల్. చూసారు కదమ్మా, ఇట్స్ నాట్ కామన్ ఫర్ ఆల్. డిఫరెంట్ పర్సన్స్ మే హ్యావ్ డిఫరెంట్ కాన్సెప్ట్స్. ఇట్స్ నాట్ కామన్ ఫర్ ఆల్, డిఫరెంట్ పర్సన్స్ మే హ్యావ్ డిఫరెంట్ కాన్సెప్ట్స్. అంతే కదా, ఇప్పుడు నేను చెప్పిన కూడా ఇదేగా. ఆడ అంటే ఓకే, మగ అంటే ఆడ అన్న మగ అన్న పర్సెప్షన్, బట్ డిఫరెంట్ పర్సన్స్ హ్యావ్ డిఫరెంట్ కాన్సెప్ట్స్. మదర్కో కాన్సెప్ట్ ఉంది, ఫాదర్కో కాన్సెప్ట్ ఉంది. ఇదేంటి కామన్ కాన్సెప్ట్ ఫార్మేషన్. కాన్సెప్ట్ ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ థాట్ ప్రాసెస్. ఇది కూడా థాట్ ప్రాసెస్, పర్సెప్షన్ లాగా. అదే సెన్సేషన్ అయితే అది వేరు. ఇట్ కెన్ బి ఫార్మ్డ్ వితౌట్ ద యూజ్ ఆఫ్ లాంగ్వేజ్. అది సంగతి. ఇక్కడ మనకి లాంగ్వేజ్తో సంబంధం లేదు, అసలు ఏ విధమైన సంబంధం లేదు దీనికి మనకి లాంగ్వేజ్తో. మదర్ అనే విషయం, మదర్ ఏం చేస్తుందో తెలియడానికి మనకి లాంగ్వేజ్ అవసరమా, కవ్వు ఏం చేస్తుందో తెలియడానికి మనకి లాంగ్వేజ్ అవసరమా, వీటితో సంబంధం లేదు మనకి. వాటికి సంబంధం లేకుండా వాటి గురించి కాన్సెప్ట్ అనేది మనకి ఐడియాలోకి వచ్చేస్తుంది. ఓకే, నెక్స్ట్, కాన్సెప్ట్ ఈజ్ ద ప్రాసెస్ ఆఫ్ డిస్క్రిమినేషన్ ఆఫ్ ది కామన్ ఫీచర్స్. కామన్ ఫీచర్స్ని డిఫరెన్షియేషన్ చేస్తుంది. ఓకే, ఇట్ ఈజ్ నాట్ స్టాటిక్, ఇట్ ఈజ్ ఆల్వేస్ చేంజింగ్. ఇట్ ఈజ్ నాట్ స్టాటిక్, ఇట్ ఈజ్ ఆల్వేస్ చేంజింగ్. అంటే ఏంటి, ఇది కామన్గా అన్నిటికీ కామన్గా ఉండదు, ఇట్స్ చేంజింగ్. ఒక్కొక్కసారి ఒక్కొక్కటి చేంజ్ అవుతూ ఉంటుంది. ఓకే, సో టైప్స్ ఆఫ్ కాన్సెప్ట్ ఫార్మేషన్. కాన్సెప్ట్ ఫార్మేషన్లో టైప్స్ ఏంటో చూద్దాం. డైరెక్ట్ ఎక్స్పీరియన్స్, ఇండైరెక్ట్ ఎక్స్పీరియన్స్, ఫాల్టీ కాన్సెప్ట్. ఓకే, అంటే ఏంటో చూద్దాం. డైరెక్ట్ ఎక్స్పీరియన్స్ అంటే మనం ఎర్లీ చైల్డ్హుడ్స్లో చూసేదమ్మా. ఓకే, ఇట్ ఈస్ ద ఫస్ట్ టైప్ ఆఫ్ కాన్సెప్ట్ ఫార్మేషన్. అంటే మనం 2 + 2 = 4 అనేది. ఓకే, ఐడెంటిఫికేషన్ ఆఫ్ నంబర్స్ 1 2 3 4 5 6 అనేవి, అలాగే ఆల్ఫాబెట్స్, ఇవన్నీ మనం ఎప్పుడు నేర్చుకున్నాం, చైల్డ్హుడ్లో నేర్చుకున్నాం. ఇన్ విచ్ లెర్నర్ డెవలప్స్ కాన్సెప్ట్స్ త్రూ డైరెక్ట్ ఎక్స్పీరియన్స్. ఇవన్నీ డైరెక్ట్ ఎక్స్పీరియన్స్. ఓకే, నెక్స్ట్, ఇండైరెక్ట్ ఎక్స్పీరియన్స్. హియర్ ద లెర్నర్ డెవలప్స్ కాన్సెప్ట్ త్రూ పిక్చర్స్, ఫొటోస్ అండ్ రీడింగ్ డిస్క్రిప్షన్స్, హియరింగ్ ఫ్రమ్ అదర్స్. ఓకే, సో అంటే ఇప్పుడు ఏంటమ్మా, ఇక్కడ ఏంటి, లెర్నర్ అనేవాడు దాన్ని డైరెక్ట్గా చూడడం, డైరెక్ట్గా దాన్ని ఎక్స్పీరియన్స్ అవ్వడం, దాన్ని పిక్చర్లో చూస్తాడు, లేదు ఫొటోస్లో చూస్తాడు, లేదు దాని గురించి డిస్క్రిప్షన్ చదువుతాడు, వేరే ఎవరన్నా చెప్పింది వింటారు. ఓకే, ఇవన్నీ ఏంటి, ఇండైరెక్ట్ ఎక్స్పీరియన్స్. బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే కాన్సెప్ట్ అబౌట్ స్పేస్. స్పేస్లో అలా ఉంటుంది, స్పేస్లో ఇలా ఉంటుంది. మన ఎర్త్ మీద ఉంటేనే గ్రావిటీ ఉంటుంది, మూన్ మీదకి వెళ్తే మనకు గ్రావిటీ ఉండదు అని అన్నాడు. ఉండదు అంటే ఎవరైనా చూశాడు, ఎవరైనా వెళ్ళి ట్రై చేశాడా, ఎవడు వెళ్ళి ట్రై చేయలేదు. బట్ ఇదన్నీ ఏంటి,
ఎక్స్పీరియన్సెస్ ద్వారా కానీ, పిక్చర్స్ ద్వారా కానీ, లేదంటే వాళ్ళకి సంబంధించిన అనాలిసిస్ ద్వారా కానీ తెలుసుకున్నదనమాట. ఓకే. సో దిస్ ఈజ్ అబౌట్ ఇండైరెక్ట్ ఎక్స్పీరియన్స్. నెక్స్ట్ ఫాల్టీ కాన్సెప్ట్స్. ద కాన్సెప్ట్స్, ద ఐడియాస్ వీ హ్యావ్ అబౌట్ ద ఆబ్జెక్ట్స్ ఆర్ నాట్ ఆల్వేస్ యాడిక్వేట్ అండ్ యాక్యురేట్. మనకి తెలియకుండా ఉండే, అంటే మనకు తెలియకుండా అసంపూర్ణంగా మనకు తెలిసిన కాన్సెప్ట్స్, ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మనకు తెలియని కాన్సెప్ట్స్. ఓకే. కొన్ని ఫాల్ట్ కాన్సెప్ట్స్ని మన బ్రెయిన్లో పెట్టేసుకుంటాం. కొంతమంది ఉంటారు, ఆ మతం బ్యాడ్, ఈ మతం బ్యాడ్, అంటే హేట్రెడ్ టువర్డ్స్ అదర్ రిలీజియన్ పర్సన్. కొంతమంది హిందూస్కి ముస్లిమ్స్ నచ్చదు, కొంతమంది ముస్లిమ్స్కి హిందూస్ నచ్చదు, కొంతమందికి క్రిస్టియన్స్ నచ్చదు, కొంతమందికి అసలు ఎవడో నచ్చదు. ఇవన్నీ ఏంటి? ఫాల్టీ కాన్సెప్ట్స్ అనమాట. ఓకే. నెక్స్ట్ ప్రాసెస్ ఆఫ్ కాన్సెప్ట్ ఫార్మేషన్. ఇందులో 3 టైప్స్ ఉన్నాయండి. ఒకటి పర్సెప్షన్, నెక్స్ట్ అబ్స్ట్రాక్షన్, నెక్స్ట్ జనరలైజేషన్. పర్సెప్షన్ అంటే ఏంటో మీకు తెలుసు, ఆల్రెడీ మాట్లాడుకున్నాం. అబ్స్ట్రాక్షన్ అంటే ఏంటి? ద మైండ్ అనలైజెస్ ద పర్సీవ్డ్ ఇమేజెస్ అండ్ సింథసైజెస్ వాట్ ఈస్ కామన్ టు ఆల్. ఓకే. ద ప్రాసెస్ ఆఫ్ అబ్జర్వింగ్ సిమిలారిటీస్ అండ్ కామన్ సెన్స్ కాదమ్మా, ఇది కామన్నెస్ ఈస్ అబ్స్ట్రాక్షన్. ఓకే. సో టూ కాన్సెప్ట్స్ ఉన్నాయి. ఆ 2 కాన్సెప్ట్స్లో ఉన్న సిమిలారిటీస్ని, కామన్నెస్ని గురించి స్టడీ చేయడమే అబ్స్ట్రాక్షన్. నెక్స్ట్ జనరలైజేషన్ అంటే ఏంటమ్మా? ఆఫ్టర్ మేకింగ్ సచ్ అబ్జర్వేషన్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ అబ్స్ట్రాక్షన్ for the number of times the child is able to generalize an idea about common properties of some objects. ఓకే. అంటే ఏంటి జనరలైజేషన్ అంటే ఏం లేదు, ఇప్పుడు మన పర్సెప్షన్ అయిపోయింది, అలాగే అబ్స్ట్రాక్షన్ అయిపోయింది. ఈ రెండింటిని కలిపి ఒక చైల్డ్ కానీ, లేదంటే ఒక లర్నర్ కానీ ఏమవుతాడు? ఒక పర్టికులర్ జనరలైజ్డ్ ఐడియాలోకి వస్తాడు. ఓకే. ఆ కాన్సెప్ట్ని మనం ఏమంటాం? జనరలైజేషన్ అంటాం. ఓకే. దిస్ ఈజ్ అబౌట్ కాన్సెప్ట్ ఫార్మేషన్ అమ్మా. ఇవన్నీ ఏంటి? లెర్నింగ్ ప్రాసెసెస్, మనం నేర్చుకోవడంలో ఉండే విధానాలు. ఓకే.